మద్దతుతో నడుస్తారు వీళ్ళు, గెలిచాక మద్దతు ఇచ్చేస్తారు అంతే. అంతకుముందు కూడా జరిగినాయి అయ్యే కదా. జనసేనకి ఇప్పుడు ఈ పొత్తు ఒక భారీ దెబ్బ తగులుతుంది అనే సంకేతం ఏమన్నా ఉందని ఆయన మాట్లాడిన మాటలు కానీ, త్యాగరాజు అని చెప్పడం, త్యాగం చేయడం అవసరం. ఆయన సహజంగా క్రిటిసిజం, అందులో పెద్ద బీభత్సమైన అంశం ఏం లేదు. అంటే వార్డింగ్ పదును పెరుగుతూ ఉంటది. పవన్ ఎలాగైనా పొత్తులోంచి బయటికి తీసుకురావాలని వైసీపీ అనుకుంటుంది. పొత్తులోకి వెళ్ళకూడదు అనుకున్నారు కాబట్టి ఇద్దరిని కలిపి తిడతారు. అతను మొత్తం కాపుల్ని ఎందుకు త్యాగం చేస్తాడు అనేటువంటి జనంలోకి సంకేతం తీసుకెళ్తారు. ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా జనంలోకి వెళ్తుంది అనేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు తిట్టించడం కంటే ఈ టైప్ లో మాట్లాడడం బెటర్ కదా. ప్రస్తుతం చేసేది అది. చంద్రబాబుతో 10-15 ఏళ్ళు బంధం ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని కూడా, అంటే ఆయన వ్యక్తిగతంగా కూడా విమర్శించాడు అనుకోవాలి. ఏ భార్యతో కనీసం ఒక సంవత్సరం ఉండవు, నువ్వు బాబుతో ఎందుకు 10-15 ఏళ్ళు ఉండాలనుకుంటున్నావు అంటే వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయడమా, నిజంగా అన్ని రోజులు ఈ పొత్తు ఉండదని చెప్పడమా? భారతదేశ చరిత్రలో ఎవడైనా సరే పొత్తులు పెట్టుకున్నటువంటి దాంట్లో ఇది దిగజారుడో ఎదుగుదలో లేకపోతే దాన్ని ఏమంటారు అవినాభావనో ఎవరికి తెలియదు. ఎందుకంటే టీడీపీ బీజేపీతో అన్నాళ్ళు ఉండలేదు, కంటిన్యూగా ఉండలేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే అతని మాట తీరు నిలకడ లేనితనం. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క మాట, ఇప్పుడు ఒకసారి ఏమో నేను తెలుగుదేశాన్ని విభేదించానంటాడు, ఒకసారి కమ్యూనిస్టులు అంటాడు, ఒకసారి భారతీయ జనతా పార్టీ అంటాడు, ఒకసారి బీఎస్పీ అంటాడు. సిద్ధాంతం ఏమో ఇప్పుడు ఏ ప్రభుత్వం సిద్ధాంతాలు బాగాలేదని చెప్పి మళ్ళీ అదే సిద్ధాంతం తెస్తానంటాడు. ఓ పక్కన జగన్ ఏం చేయలేదంటాడు, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు బాగా చేశారంటాడు. ఏముంది అందులో అర్థం? ఒకప్పుడు ఆయనే బాగా చేయలేదని చెప్పినటువంటి వాడే. రెండో పాయింట్ ఏముంటది,